విక్టరీ విత్ యాష్ అంటే ఏమిటి? మనం విక్టరీ విత్ యాష్లో ఏం చేయబోతున్నాం? ఇది యాష్ ముఫారే గారి అప్డేట్. మన పాత వాహనం పార్క్ చేయబడింది. ఇప్పటికీ అది ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇప్పుడు మేము తదుపరి వాహనమునకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. కానీ ఆ పాత వాహనం నుండి కాదు. ఎందుకంటే అదే మైండ్ సెట్ను మళ్ళీ మోసుకుపోతాం. అలా పాతదాన్ని ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ ఉంటాం. అప్పుడు నాలో ఒక ప్రశ్న మెదిలింది. ఆ రెండింటి మధ్య ఉన్న తాడును ఎలా కోయాలి? మాకు ఒక బ్రిడ్జ్ అవసరమైంది. మేము కొత్త దానికి వెళ్ళే ఒక బ్రిడ్జిని నిర్మించబోతున్నాం. ఆ బ్రిడ్జిలో పాతది, కొత్తది రెండింటికి ఒకే కామన్ విషయం ఉంది. అదే విక్టరీ విత్ యాష్. రాబోయే కొన్ని రోజుల్లో మేము విక్టరీ విత్ యాష్ అనే కొత్త ప్లాట్ఫామ్ను ప్రారంభిస్తున్నాం. ఇది ఒక మెంబర్షిప్ వెబ్సైట్. ఇది ఒక కమ్యూనిటీ. ఇది 100% ఉచితం. దీనిలో అనుమతి కోసం 11 ప్రశ్నల అప్లికేషన్కి అర్హత పొంది ఉండాలి. ఆ ఫారం పూర్తి చేసిన తరువాత మీరు పూరించే అప్లికేషన్లో ఇచ్చే సమాచారం ఆధారంగా మీరు టాప్ పొజిషన్ లేదా ఫస్ట్ పొజిషన్లో ఉంటారా లేదా అన్నది నిర్ణయించబడుతుంది. ఇది ఏమీ క్లిష్టం కాదు. ఎవరైనా అబద్ధపు డేటా ఇవ్వడం, తప్పుడు వివరాలు చెప్పడం సాధ్యం కాదు. యథార్థమైన వివరాలు, రియలిస్టిక్ డేటా ఇచ్చిన వారందరికీ అవకాశం ఉంది. మేము వెంటనే ఫలితాలను ప్రాసెస్ చేసి విక్టరీ విత్ యాష్లో చేరడానికి లింక్ ఇస్తాం. మీరు బ్యాక్ ఆఫీస్లోకి వెళ్ళి లాగిన్ అవుతారు. ఇది ఇప్పటి వరకు పరిపూర్ణంగా తయారవుతుంది. మరియు 1 నిమిషం కేవైసీ స్టెప్ చేయాలి. అది పాత వెరిఫై చేయడము కాదు. మనం ఒక మూడో పక్షం, థర్డ్ పార్టీ, ఈ రంగంలో ప్రసిద్ధి పొందిన గ్లోబల్ కంపెనీ ఉపయోగిస్తున్నాం. అది మీకోసం వెరిఫికేషన్ చేస్తుంది. అందువల్ల మీరు దాన్ని తప్పనిసరిగా చేయాలి. ఎవరైనా ఆ కేవైసీ వెరిఫికేషన్ చేయకపోతే వారు వెరిఫై చేయబడరు. వారు చేయకపోతే సమాచారానికి యాక్సెస్ లేదు. మీరు యాక్సెస్ పొందిన తరువాత మీకు అక్కడ ఒక అఫిలియేట్ లింక్ దొరుకుతుంది. దానివల్ల మీరు ఇతరులను ఆహ్వానించవచ్చు. తర్వాత వెంటనే మీరు షెడ్యూల్ మరియు ఏం చేయాలో పూర్తి మార్గదర్శకాన్ని పొందుతారు. తరువాత మీరు ఆ పని చేయగలుగుతారు. అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఆడాలా లేదా పాస్ అవ్వాలా అది మీ నిర్ణయం. ఇది ఒకే ఒక ప్రత్యేక ద్వారం. మనందరం ఆశించే ఆ స్వప్న వ్యాపారానికి, అంటే పెద్దది, ధైర్యవంతమైనది, అందమైనది, మనందరం చేరిష్ చేసి ఆ పంచుకున్న కలకు మనల్ని తీసుకెళ్తుంది. అందువల్ల మేము ఈ విక్టరీ విత్ యాష్ ద్వారా తదుపరి వ్యాపారానికి వెళ్తున్నాం. అందులో ఉన్న ఫీచర్లు, వాటిని మేము చేసే విధానం మీ మనసును దోచేస్తాయి. నిజంగా చెప్పాలంటే వీడియో లైబ్రరీ, ప్లేయర్, మేము మార్కెట్లో ఉన్న అన్ని అకాడమీలు, లెర్నింగ్ ప్లాట్ఫామ్లు, కమ్యూనిటీలతో పోల్చాం. అది చాలా క్లీనుగా, సింపుల్గా, ఆకర్షణీయంగా ఉంది. నా మాట నమ్మండి. మేము మీకు సరైన శిక్షణ, సరైన కమ్యూనికేషన్ అందించబోతున్నాం. మనం తదుపరి వ్యాపారం గురించి మాట్లాడినప్పుడు దాన్ని విక్టరీ విత్ యాష్లోనే మాట్లాడతాం. ఇది ఒక కనెక్షన్ దశ. అక్కడ మనం కలిసి ఉండబోతున్నాం, కలుసుకోబోతున్నాం, కలిసి చర్చించబోతున్నాం, కనెక్ట్ అవ్వబోతున్నాం. ఇది ఒక కమ్యూనికేషన్ హబ్ అవుతుంది. ఇదే మొదటిది. ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా అవుతుంది. అక్కడ మేము సమాచారాన్ని పంచుకుంటాము. కొత్త అధ్యాయం, తదుపరి అధ్యాయం గురించి సమాచారం మరియు కార్యాచరణ దశలను వెల్లడించడం ప్రారంభిస్తాము. మిమ్మల్ని కేవలం ట్రైన్ చేయడమే కాకుండా మిమ్మల్ని ఎదగడానికి సన్నద్ధం చేయడమే లక్ష్యం. ఈ ప్రక్రియ లేదా ఈ మార్పు పూర్తయ్యాక కొత్త వ్యాపారానికి వెళ్ళినప్పుడు మనం ఇంటర్నెట్లోని అన్ని రికార్డులను బద్దలు కొట్టబోతున్నాం. మనం ఇంటర్నెట్ను కుదిపేస్తాం. ప్రపంచాన్ని మళ్ళీ ఆక్రమిస్తాం. దీనిపై ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మన దగ్గర టాలెంట్ ఉంది, మన దగ్గర కోరిక ఉంది, మన దగ్గర నెట్వర్క్ ఉంది, మన దగ్గర నైపుణ్యం ఉంది, మన దగ్గర నిధులు ఉన్నాయి. విజయం సాధించడానికి కావలసిన ప్రతిదీ మన వద్ద ఉంది. తక్కువ ఖర్చుతో అధిక ఫలితాల పద్ధతి. ఇదే మన కొత్త మార్కెటింగ్ సిస్టమ్ శక్తి. కానీ గుర్తుంచుకోండి, అందరూ విక్టరీ విత్ యాష్లో చేరలేరు. ఇది